హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను చికెన్ పాప్కార్న్స్ చేస్తాను. దాని ప్రాసెస్ విధానం చూపిస్తాను. చాలా టేస్టీ చికెన్ పాప్కార్న్స్ అండి. 1/2 కిలో బోన్లెస్ చికెన్ అండి. శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని ఎగ్ని బేక్ చేసుకున్నాను. తర్వాత బ్లెండ్ చేసుకున్నాను ఎగ్ని. సాసు 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపోయినంత వేసుకోవాలి. పసుపు చిటికెడంత వేసుకున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. బ్లాక్ పెప్పర్ 1 స్పూన్ వేసుకున్నాను. కారం 3 స్పూన్స్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు స్పూన్ వేసుకొని, పెరుగు 2 స్పూన్స్ వేసుకోవాలి. కార్న్ఫ్లోరు 2 స్పూన్స్ వేసుకోవాలి. రైస్ పిండి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ మిశ్రమాన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. బాగా కలుపుకున్న ఈ మిశ్రమంలో బోన్లెస్ చికెన్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం చికెన్కి పట్టించే వరకు కలిపి పెట్టుకొని, ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, క్లోజ్ చేసి. బ్లాక్ పెప్పర్, కారం, మొత్తం ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి. కార్న్ ఫ్లేక్స్ తీసుకోవాలి, ఒక బౌలు గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి 15 మినిట్స్. తీసి ఈ మిశ్రమంలో ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, స్టవ్ తీసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చికెన్ పాప్కార్న్స్ని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగిపోయినవి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా వేగితే చాలా బాగుంటాయి.
ఎంతో రుచికరమైన చికెన్ పాప్కార్న్స్ అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీ అయిన చికెన్ పాప్కార్న్స్ అండి, ఎంతో రుచికరమైన చికెన్ పాప్కార్న్స్ అండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో తప్పకుండా కంప్లీట్ అయిపోయి చివరి వరకు చూడండి. ఎంతో క్రిస్పీగా ఉంటాయండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చంద్ర ఫుడ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జరగానే ఒక చేతి వావ్ సూపర్. వావ్ సూపర్.